శ్రీ ఆనంద గురుదేవుల పాదపద్మములకు నమస్కరిస్తూ నన్ను అనుక్షణం చైతన్య శిఖరాల్లోకి తీసుకెళ్ళే గురువుగారు ముకుంద పాదపద్మములకు నమస్కరిస్తూ, మర్యాదా పురుషోత్తముడు రాముడు, ఆ రాముడి ప్రాంగణంలో ఈరోజు మనం సత్సంగం చేస్తున్నాం. ఆయన ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ, మీరందరూ కూడా ఆ భగవంతుని యొక్క ప్రకాశంలో ఒక కిరణాలుగా భావిస్తూ, మీ అందరూ భగవంతుని యొక్క కిరణాలే అనుకుంటున్నారేమో. ప్రతి రాయి రప్ప అన్నిట్లో కూడా జీవం ఉన్నది. అన్నిట్లో ఎలక్ట్రాన్లు ప్రోటాన్ల రూపంలో కూడా ఈ రాయి రప్పల్లో కూడా తిరుగుతూ ఉంటుంది. మనం అనుకుంటాం ఏమీ వాటికి ప్రాణం లేదనుకుంటాం. అన్నిట్లో కూడా లోపల చలనం అనేది ఉంది. కాబట్టి మీలో ఆ భగవంతుని యొక్క కిరణము ఒకటి ఎప్పుడూ కూడా పనిచేస్తూ ఉంటుంది. దీన్ని ఆత్మ అంటున్నాం. సురత్ లాంటి అంటే సురత్ అంటే సూర్యకిరణము లాంటి ఆత్మ. ఆ ఆత్మ ప్రతి ఒక్కళ్ళలో మీ అందరిలో ఉంది. కాబట్టి మీ అందరి పాదాలకు నమస్కరిస్తూ ఈ సత్సంగం ప్రారంభిస్తున్నాం. మిమ్మల్ని నా నుంచి వేరుగా నేను అనుకోవటంలే. మనమంతా ఒకటే. మనమంతా ఒకే సోర్సు నుంచి బయటకు వచ్చాం. ఆ ప్రకాశం నుంచి బయటకు వచ్చాం. సూర్యకిరణం లాంటి ఆత్మతోటి బయటకు వచ్చాం. మళ్ళా అక్కడికి చేరుకోవటమే ధ్యానం. ధ్యానం అంటే ఏంది? ఎక్కడి నుంచి ఏ సోర్సు నుంచి అయితే మనకు వచ్చామో ఆ సోర్సులో కొన్ని జన్మలు తీసుకుంటూ మళ్ళా మన ప్రయాణం ఉల్టా వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి వచ్చాం, కిందికి దిగాం. కింద నుంచి మళ్ళీ పైకి పోవటానికి ఉల్టా మార్గ్ అయ్యే. రాధాస్వామి సత్సంగం అనేది ఉల్టా మార్గ్ అంటే ఇక్కడి నుంచి ఈ భూమధ్యం నుంచి పై వైపుకి వెళ్ళిపోవడమే రాధాస్వామి. ఎక్కడి దాకా వెళ్ళాలి? ఇది ఆ సూర్యకిరణము లాంటి ఆత్మలు ఎక్కడి నుంచి అయితే బయలుదేరి మీలోకి వచ్చినాయో ఆ సోర్స్కి వెళ్ళిపోవాలి. ఇది చాలా పెద్ద ప్రయాణం అంటారు కదా. ఒక మానవుడిగా రావడానికి 84 లక్షల జన్మలు తీసుకొని దీనికి వస్తాము. కాబట్టి మళ్ళా అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. కష్టపడాలంటే ఏంటి? రాళ్ళు మోయటం కష్టం కాదు. ఇక్కడ అంతర్ముఖంగా వెళ్ళటం, లోపలికి వెళ్ళి మీ గురువు యొక్క ఆశీర్వాదంతో, ఆయన వీతరాగ్ పురుష్ అయితే ఆ గురువు కూడా ఏమీ కోరని గురువు అయితే ఆ గురువు ఇచ్చేటువంటి నామదానం అంటే దీక్ష. ఆ దీక్ష భూమధ్యం నుంచి పైకి వెళ్ళేటువంటిది రాధాస్వామి. ఇంకా చాలా ఉన్నాయి. వీటిలో క్రియాయోగం ఉంది, లేకపోతే నామస్మరణలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ప్రపంచంలో యోగాలు అనేకం ఉన్నాయి. అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఏ మార్గంలో వెళ్ళినా కానీ అక్కడ చేరేది ఒక్క చోటుకే. కాబట్టి మీరు ఏ గురువునైతే పట్టుకున్నారో, ఏ మార్గాన్ని అయితే మీరు తీసుకున్నారో ఆ మార్గంలోనే నడవాలి. ఆ మార్గంలో నడిస్తేనే మీరు అక్కడికి వెళ్తారు. ఇవాళ ఒకటి, రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి, ఇట్లా మనం మారుస్తూ పోతే మీరు శివుడిని పట్టుకోండి, రోజు శివుని యొక్క ధ్యానమే చేయండి. రాముడిని పట్టుకోండి, రాముడి ధ్యానమే చేయండి. కృష్ణుని పట్టుకోండి, కృష్ణుడి ధ్యానమే చేయండి. దేవి ధ్యానం చేయండి, గురువు ధ్యానం చేయండి, గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని ధ్యానం చేయండి. అవన్నీ ఎక్కడికి తీసుకెళ్తాయి? అక్కడికే తీసుకెళ్తాయి, పైకి. దాన్నే నిరాకార బ్రహ్మ అంటారు. పారబ్రహ్మ, శబ్ద బ్రహ్మ और నిరాకార బ్రహ్మ హై. ఆ నిరాకారం నుంచే, ఆ శూన్యంలో నుంచే ఈ ఆకారాలన్నీ వచ్చినాయి. కాబట్టి మనం వెళ్ళాల్సింది మళ్ళా ఎక్కడికి? నిరాకారం వైపు వెళ్ళాలా. ఆకారస్తే నిరాకార్. దేవుణ్ణి పూజిస్తాం మనం, ఇది ఆకారం. ఇదేంటది? దీన్ని ఏమంటారు? ఇట్లా సాకార పూజ అని అంటాం. ఈ సాకార పూజతోటి మీరు నిరాకారం వైపు వెళ్ళాలి. మనకి వేద ధర్మం కూడా అదే చెప్తుంది, సనాతన ధర్మం కూడా అదే చెప్తుంది. మీరు అనుకుంటున్నారేమో ఇవన్నీ వేరు అని. ఇస్లాం ఏం చెప్తుంది, క్రైస్తవం ఏం చెప్తుంది, జైనిజం ఏం చెప్తుంది, బౌద్ధిజం ఏం చెప్తుంది? ఈ అన్నిటి యొక్క సారాంశం ఆఖరికి ఏంటంటే ఈ జన్మరాహిత్యమైనటువంటి ఆ స్థానంలోకి వెళ్ళడానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఏదన్నా ఒక్క మార్గాన్ని పట్టుకోండి. ఇవాళ ఒకటి, రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి చేస్తే ఏం లాభం?
సబ్హీ ఆయే సద్గురు ఆగే దర్शन न पकड़ा बचन न लगा कहा इन सत्संग से क्या फल पाया वक्त गया और जन गवाया क्या बोलते हैं విన్నారా? ఇది ఏంటంటే మీరు సత్సంగానికి వచ్చేసి వచ్చినాం పోయినాము అనేది కాదు సత్సంగం అంటే. వచ్చాం, గురువుని దర్శనం చేసుకున్నాం, వెళ్ళిపోయినాం, మళ్ళా మనం చేసే తప్పులన్నీ చేస్తూ ఉన్నాం. సబ్హీ ఆయే సద్గురు ఆగే, అందరు కూడా గురువు ముందుకు వచ్చారు. సబ్హీ ఆయే సద్గురు ఆగే దర్శన్న పకడ బచన్నలాగా. అరే గురువు దగ్గరకు వచ్చారు, ఆశీర్వాదంకి వచ్చారు, నిజంగా మీరు ఆశీర్వాదం తీసుకోవటానికి వచ్చారా, ఇంకా లోపల ప్రపంచాన్ని ఆలోచిస్తున్నారా? సద్గురు ఆగే దర్శన్న పకడ బచన్నలాగా. గురువు చెప్పి మాటలు కూడా మీరు ఇంటలే, లోపలికి తీసుకోవటంలే. ఏంది లోపల తిరుగుతున్నాయి, మళ్ళా లోపల అనేకమైనటువంటి ఆలోచనలు తిరుగుతున్నాయి. దీన్ని గురు దర్శనం అన్నారు, దీన్ని గురు దర్శనం అన్నారు. సబ్హీ ఆయే సద్గురు ఆగే దర్शन न पकड़ा बचन न लगा कहा इन सत्संग से क्या फल पाया वक्त गया और जन गवाया. ఏమంటారు? అరే గురువుని దర్శనం చేసుకొని వచ్చినామాయా, మరి గురువుని దర్శనం చేసుకొని పోయిన తర్వాత మరి నీలో వచ్చిన మార్పు ఏంది? గురువు చెప్పిన మాటలు ఏమైనా పట్టుకున్నావా? గురువు చెప్పింది విని దాన్ని ఫాలో అయినావా? మళ్ళా యథాప్రకంగానే జీవితం కనుక గడిపితే నువ్వు గురు దర్శనం చేసుకొని ఏం లాభం? గురు దర్శనం చేసుకుంటే గురువు చెప్పే యొక్క విషయాలన్నీ కూడా లోపలికి వెళ్ళిపోవాలా, హృదయంలోకి వెళ్ళిపోవాలా. ఈ హృదయంలోకి వెళ్ళిపోయిన వాటిని ఏం చేయాలా? మనం మననం చేస్తూ ఉండాలా. గురువు ఏం చెప్పాడు దాన్ని మననం చేయండి, మననం చేసి దాన్ని ప్రాక్టీస్లో పెట్టండి. ప్రాక్టీస్లో పెట్టడం అంటే ఏంది? గురువు చెప్పాడు మాంసాహారం వద్దయా చేయకూడదు, మీరు ధ్యానం చేస్తే లేకపోతే నామస్మరణ చేస్తే అది నిలవదయ్యా అని చెప్తాడు. అరే మహారాజు ఇది చెప్పాడు కదా, మనం కొన్ని రోజులు మాంసాహారం బంద్ చేద్దాం, సారాయి తాగటం బంద్ చేద్దాం. ఇది నిజమా అబద్ధమా? ఇది మహారాజ్ చెప్పింది. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? ఇది ఎక్స్పెరిమెంటల్ ఫిలాసఫీ, ఇది ఎక్స్పెరిమెంటల్. రాధాస్వామి ధ్యానము అని అంటే ఏంటంటే ఇది కేవలము మీరు ఒక ప్రయోగం, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు జీవితంతో, సజీవమైనటువంటి ఈ జీవితంతో మీరు ఒక ప్రయోగం చేస్తున్నారు. ఈ ప్రయోగం యొక్క ఫలితం మీకు రావాలంటే ఏం చేయాలి? గురువు చెప్పింది సరిగ్గా నడవాలి. ఎప్పుడైతే మనం ఆ గురువు యొక్క ధ్యానంలోకి వెళ్ళిపోగలుగుతామో మనస్సు ప్రశాంతమైపోతుంది. మనస్సు ప్రశాంతమైపోతుంది, ఏమీ కూడా దాంట్లోకి ప్రవేశించడానికి వీల్లేదు. ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం అనుకో, వేరే ఆలోచనలు రాకుండా ఉండాలి కదా. సంకల్ప వికల్పాలు లేనిదే నిర్వికల్ప సమాధి. ఏమంటాం? సంకల్ప వికల్పములు లేనిది. ఆలోచనలు లేకపోతే ఇప్పుడు ఆలోచన కొద్దిసేపు అవుతుంది, మళ్ళా కొద్దిసేపటి తర్వాత అది వికల్పం అయిపోద్ది. అంటే ఆలోచన రావటం, బంద్ కావటం, ఇంకో ఆలోచన రావటం, అది బంద్ కావటం, దీన్ని సంకల్ప వికల్పాలు అంటారు. ఈ సంకల్ప వికల్పాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆగిపోయినప్పుడే లోపలుండేటువంటి ఆ ప్రకాశాన్ని చూడగలగం, ఆ యొక్క శబ్దాన్ని వినగలుగుతాము. ఈ డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి మనల్ని ఈ ప్రపంచం. ఇది వాట్ ఈజ్ వరల్డ్? ప్రపంచం అంటే ఏంది? ఆల్ ద పూల్ ఆఫ్ థాట్స్ దట్ ఈస్ కాల్డ్ వరల్డ్. అంటే ప్రపంచంలో ఉండేటువంటి మనుషుల యొక్క, జంతువుల యొక్క అన్ని ఆలోచనల యొక్క సమూహమే ప్రపంచం. ప్రపంచం అంటే నథింగ్ బట్ థాట్. ఆలోచన కాక మరొకటి లేదు, విచారాలే ప్రపంచము. ఈ విచారాలు లేని స్థితికి పోవటమే ధ్యానం. ఈ ధ్యానం చేయటం వల్ల మనకు వచ్చేది ఏంది? డబ్బులు వస్తాయా? చాలామంది ఇదే మన కొనేదంటే మహారాజ్ మాకు డబ్బులు లేవు. అరే మీకు కావాల్సిన డబ్బులు అందుతాయా? ఆశీర్వాదం ఇస్తాం, దాంట్లో ఏం దోకా లేదు. మీకు అన్నం లేకపోతే అన్నం దొరికేటట్టుగా, బట్టలు లేకపోతే బట్టలు వచ్చేటట్టుగా, ఇల్లు లేకపోతే ఇల్లు వచ్చేటట్టుగా, ఇవన్నీ ఉన్న తర్వాత కూడా ఇంకా కావాలనుకుంటాం అనుకో, అప్పుడు ఏమవుతుంది? ప్రపంచం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ప్రపంచంలో ఉన్నట్టే ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా ఎంత కావాలన్నా ఆ మనిషికి? ఎంత కావాలి చెప్పండి? మనిషికి కావాల్సినంత ఉంటేనే సంతోషం. మరీ ఎక్కువ అయ్యే కొద్దీ ఏమైపోతుంది? ఆ ప్రపంచం నిన్ను మింగేస్తుంది, అంతే. అర్థమవుతుందా? ఎక్కువ మీరు ఆశపడి డబ్బులు 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 అని వెనకబడితే మీకు ఎప్పుడు కూడా శాంతి ఉండదు మనస్సు.
మనసు శాంతి కావాలంటే తృప్తి ఉండాలి. వాట్ వి కాల్ కాంటెంట్మెంట్స్. ఈ కాంటెంట్మెంట్ అనేది, ఈ తృప్తి అనేది, సంతృప్తి అనేది లేకపోతే నీ జీవితంలో నువ్వు ఏది సాధించినట్టే లెక్క. దేశానికి రాష్ట్రపతి అయినా, ప్రధానమంత్రి అయినా, ఎవరైనా సరే వాళ్ళకు ఉండే బాధలు మనం ఇంట్లో ఉండి సాధన చేసేవాడికి ఉండే సంతోషము వాళ్ళల్లో ఉండదు. ఏ రాజకీయ నాయకుడు సంతృప్తిగా లేడు. మీరు అనుకుంటున్నారేమో, ఓ పదవిలో ఉన్నారు వాళ్ళు, పొద్దున్న దాకా వాళ్ళ మైండ్ అంతా కూడా ప్రపంచంతో నిండిపోయి ఉంటారు, లేకపోతే వాడు రాజకీయ నాయకుడు కాలేడు కదా. ఈ ఇండస్ట్రియల్ పెద్ద పెద్ద ఫోర్డ్ కానీ, లేకపోతే మ్యాక్మిల్లన్స్, ఇట్లాంటి వాళ్ళు పెద్ద పెద్ద ధనవంతులు ఉన్నారు ప్రపంచంలో. చాలామంది పెద్ద ధనవంతులు ఈరోజైతే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు అంతా. పెద్ద పెద్ద సైంటిస్టులు, అసలు మొత్తం ఈ వాట్సాప్ ఇట్లాంటి గ్రూప్స్ ఉంటాయి కదా, వాటి సృష్టికర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రపంచంలో అందరికంటే పెద్ద కోటీశ్వరులే. కానీ ఏ రోజు సంతృప్తిగా ఉండరు. మీరు కావాలంటే కనుక్కోండి, వాళ్ళ లైఫ్ హిస్టరీ చదివితే మీకు అర్థమవుతుంది. వాళ్ళు ఏ స్థాయి నుంచి బయలుదేరి ఎక్కడికి పోయారు, ఆ తర్వాత ఎంత కష్టాలు పడుతున్నారు. దీనికంటే కూడా మనం హాయిగా ప్రశాంతంగా ఒక గుడిసెలో బతికేది బెటర్ అనుకుంటాం. ఆల్బర్ట్ ఐన్స్టీన్, ద గ్రేట్ సైంటిస్ట్ ఆఫ్ 20th century, 21st century, 20వ శతాబ్దం, 21వ శతాబ్దంలో చాలా గొప్ప శాస్త్రవేత్త ఎవరు అని ప్రపంచం కనుక ప్రపంచంలో ప్రశ్నిస్తే దానికి ఒకటే జవాబు వస్తుంది, ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఈ న్యూక్లియర్ వెపన్స్, ఈరోజు ఈ అణుబాంబులు ఇవన్నీ తయారు చేయడానికి కారకుడు అతడే. అతడు ఒక సూత్రం ప్రతిపాదించాడు, రిలేటివిటీ థియరీ అని, స్పెషల్ రిలేటివిటీ థియరీ. ఇది చాలా అడ్వాన్స్ సైన్స్ ఇది. కాకపోతే ఆఖరిలో అతను చనిపోబోయే ముందు ఒక ప్రశ్న అడిగారు. ఏంటంటే, అయ్యా మీరు మళ్ళా సైంటిస్ట్గా ఉండి ఇంకా ఏమైనా ప్రపంచానికి అందజేయాలని ఉందా అంటే ఆయన ఒక సమాధానం చెప్తాడు, నాకు గనక మరో జన్మంటూ ఉంటే నేను ఒక ప్లంబర్ అంటే తెలుసు కదా, ఏమంటాం సేట్ అది, నల్లాలు ఫిట్ చేసటం, లేకపోతే ఏమన్నా ఏవైతే ఉంటాయో ఈ ప్లాస్టిక్లు ఉపయోగం మనకి ఇళ్లలో ఉపయోగపడే ఈ ప్లంబర్గా పుట్టడానికే నేను ఇష్టపడతా అంటాడు. ఐ డోంట్ వాంట్ టు బికమ్ ఏ సైంటిస్ట్ వన్స్ అగైన్. నేను ఇంకొకసారి ఆ సైంటిస్ట్ కావాలని నాకు ఉద్దేశం లేదు. నేను ఒక ప్లంబర్గా బతకాలనుకుంటున్నా, ఒక సింపుల్ మానవుడిగా బతకాలనుకుంటున్నా, ఏమీ లేనివాడిగా సింపుల్గా ఆ రోజు డబ్బులు తెచ్చుకొని తినేవాడిగా బతకాలనుకుంటున్నా. ఎందుకు వచ్చింది ఆలోచన అంటే పై స్థాయికి పోయే కొద్దీ మనస్సు కల్లోలంగా తయారైపోతుంది. ఇంతవరకు ప్రపంచంలో ఐన్స్టీన్ లాంటి వాళ్ళు ఇంకొక 100 మంది పుట్టినా కానీ ఈ ప్రపంచం యొక్క శక్తుల్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు. న్యాచురల్ ఫోర్సెస్ని గురించి వాళ్ళు అర్థం చేసుకోరు. ఎందుకు అర్థం చేసుకోరు? ఇక్కడ ఒక విషయం ఉంది, యు ఆర్ ఫైటింగ్ విత్ యువర్ మైండ్ ఓన్లీ. లక్ష్మీకాంత్, ఆర్ యు అండర్స్టాండ్? మనం ఎంతసేపు కూడా మన మనస్సుతోటి పోరాడుతున్నాం. ఈ సైంటిస్టులు ఎట్లా తయారయ్యారు, ఇన్ని వస్తువులను ఎట్లా తయారు చేశారు, ఇంత ప్రపంచంలో ఇంత సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ ఎట్లా తయారైందంటే దట్ ఈజ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ యువర్ మైండ్. కానీ ఇక్కడ చెప్పేది ఏదైతే ఉందో దీనికి అతీతమైంది. వెన్ యువర్ మైండ్ స్టార్ట్స్ దెన్ స్పిరిచువల్ స్టార్ట్స్. అర్థమైందా? ఎప్పుడైతే మీ యొక్క మనస్సు చలనం ఆగిపోతుందో అప్పుడు మీ యొక్క ఆధ్యాత్మిక చింతన అనేది ఉద్భవిస్తుంది లోపల. చూడండి, అయితే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఇది అతీతమైన శక్తి. ఈ శక్తికి అంతు లేదు, ఇన్ఫినిట్ ఎనర్జీ అంటాం దీన్ని. ఈ ఇన్ఫినిట్ ఎనర్జీలోకి పోయినప్పుడు ఏమైనా జరగవచ్చు, ఎంత అసాధ్యమైనా కూడా సాధ్యం కావచ్చు. ఆ శక్తి అట్లాంటిది. ఒకసారి నేను చదివాను, దత్తాత్రేయుని కథలో ఒకటి ఈ మధ్యనే నేను చదివిన. ఒక గొడ్డు బర్రెకు పాలు ఇచ్చేటట్టుగా ఆశీర్వాదం ఇచ్చాడు ఆయన. గొడ్డు బర్రె పాలు ఇచ్చింది. ఫకీర్ చంద్ మహారాజు ఋతుక్రమాలు ఆగిపోయినానికి ఆమెకు ఏం చేశాడు? ఆశీర్వాదం చేసి నీకు బిడ్డలు పుడతారు పో అన్నాడు. ఎవరికి? ఋతుక్రమము ఆగిపోయిన స్త్రీకి. ఆమెకు బిడ్డలు పుట్టారు. ఇదేం వండర్! ఇది సైన్స్కి అందుతుందా? సైన్స్ చెప్పగలుగుతుందా దీనికి జవాబు? సైన్స్ చెప్పలేదు జవాబు. సైన్స్కి జవాబు అందనటువంటి స్థాయి అది. ఆ స్థాయి గురించి చెప్పాలంటే అది అనుభవమే కానీ చెప్పేది కాదు.
మహారాజ్ చెప్తుండే, ఆనందరావు మహారాజ్, అరే నీకు బెల్లం ఇచ్చి తింటే అది ఎట్లుందని చెప్తే దాని రుచి ఎట్లా చెప్తావయ్యా, అది తీయగా ఉందంటావు. చక్కెర కూడా తీయగానే ఉంటుంది, ఇంకా అనేకమైన పదార్థాలు, మిఠాయిలు అన్నీ తీయగానే ఉంటాయి. బట్ వాట్ అబౌట్ దట్ పర్టిక్యులర్ స్వీట్, ఆ స్వీట్ నువ్వు తిన్నటువంటి ఏదైతే బెల్లం ఉందో ఆ రుచులు, ఆ బెల్లం రుచులు 100 రకాలు ఉంటాయి. మళ్ళీ దే ఆర్ సో మెనీ డిఫరెన్సెస్, దేర్ ఈజ్ సో మెనీ కలర్స్. ప్రపంచంలో ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఎన్ని రుచులు ఉన్నాయి, ఎంత స్వీట్లో ఉన్నాయి, ఎంత కారంలో ఉన్నాయి, ఎంత పులుపులో ఉన్నాయి. ఈ రుచులన్నీ ఎవరు తయారు చేశారు? హౌ కెన్ ఇట్ పాసిబుల్? మానవుడు మనసు వరకే పరిమితం. దీనికంటే పైకి పోతేనే వాడు మహాత్ముడు. అందరు కాదు. అందరు ఎట్లవుతారు మహాత్ములు? ఈ యొక్క స్థాయి నుంచి, మనస్సు యొక్క స్థాయి నుంచి పైకి పోయినప్పుడే అసలైనటువంటి స్పిరిచువాలిటీ స్టార్ట్ అవుతుంది. అప్పుడే నిజమైనటువంటి ఆధ్యాత్మికత స్టార్ట్ అవుతుంది. అందుకే నేను ఎప్పుడు మీకు చెప్తా ఉంటా, అయ్యా ఇవన్నీ వస్తాయే, ఇది కనపడేదంతా కూడా మిథ్యనే, ఇదేమి మనకు మంచి జరగాలంటే శుభ సంకల్పం చేయండి, వేరేవాడు బాగుండాలని అనుకోండి, అటువంటప్పుడు మీ జీవితాలు బాగుపడతాయని ఎన్నోసార్లు చెప్పారు. ఇది శుభ సంకల్పం. ఇది సామాన్యంగా మనం ఆలోచించేది. ఇట్ ఈస్ జీవనంలో, మామూలు జీవనంలో. ఆధ్యాత్మిక జీవనంలో ఇంకా పై స్థాయిలు ఉన్నాయి అంతా కూడా. అయితే ఎప్పుడైతే పరుల యొక్క సుఖాన్ని, ఆనందాన్ని, మీరు వాడు శత్రువైనా సరే మీరు కనుక ఆయనకు ఆశీర్వాదం ఇస్తే వీడు బాగుపడాలా అని ఆలోచిస్తే మీ ఆరోగ్యం బాగుపడుతుంది, మీ ఆధ్యాత్మిక శక్తి బలపడుతుంది, మీలో ఉండే చెడంతా వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా సైంటిఫిక్ అని చెప్పలేం, కానీ ఇదంతా అతీతమైనటువంటి జ్ఞానం. ఈ జ్ఞానము అతీతమైంది. దీన్ని అనుభవంతో మనం తెలుసుకోవాలి, కానీ వేరే విధంగా తెలుసుకోము. ఎందుకు? ఇప్పుడు మేము ఇక్కడనే ధ్యానం చేస్తుంటాం. ఎక్కడో మెడ్రాస్లో నేను కనపడ్డాను అంటారు, తమిళనాడులో. ఎక్కడ తమిళనాడులో మహారాజ్ మీరు కనపడ్డారు, మాకు ఆశీర్వాదం ఇచ్చారు, ఇదిగో ఇట్లా మీరు మా చేతిలో, ఇది ఒక ఇంటర్వ్యూ అయినప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసింది మీరే, ఆఖరికి కాగితం ఇచ్చేటప్పుడు మాత్రం వాళ్ళు ఉన్నారు, అంతవరకు మీరే మాట్లాడారు, మీరే ప్రశ్నలు వేశారు, మీకే జవాబు చెప్పాను నేను. వాళ్ళు నాకు ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు మాత్రం వాళ్ళు కనపడ్డారు. వాళ్ళు నేను పోయానా? నేను తమిళనాడు వెళ్ళానా, మెడ్రాస్ వెళ్ళానా, ఆ ఇంటర్వ్యూలో నేను ఉన్నానా? నేను లేను. నేను ఇక్కడనే షాద్నగర్లోనే ఉన్నా. మరి ఇదేంది? ఈ విచిత్రం ఏంది? ఈ విచిత్రం ఏందంటే ఒకటే, ఎవరైతే నన్ను ధ్యానం చేస్తూ అక్కడికి ఇంటర్వ్యూకు పోయారో వాళ్లకు ఆ విశ్వాసము, ఆ ప్రేమ, ఆ శక్తి అనేది అక్కడ నా రూపంలో కనపడదు. అంతే. నేనేం పోలే, నేను షాద్నగర్లోనే ఉన్నా. మరి అక్కడ ఎట్లా కనపడింది అంటే అది అతని యొక్క విశ్వాసం, దృఢ విశ్వాసం, చాలా చలించని విశ్వాసం ఉంది అతనికి. కాబట్టి అక్కడ ఆ రూపంలో దర్శనమైంది. ఎంతోమందికి ఎన్నో రకాలు కనపడుతున్నాయి. లండన్లో కనపడ్డానంటారు, అది వేరే, అది అతీతమైన శక్తి. దాని గురించి మనం వర్ణించలేము. ఎక్స్పీరియన్స్ అయ్యేదాకా మీకు అర్థం కాదు. అది నేను చెప్పేది ఏదైతే ఉందో వాళ్ళు చెప్పేది నేను చెప్తున్నా, అంతే. నా అంతటి నేనేం చెప్పటంలే. మీకు అనుభవం అయితే మీరు చెప్పచ్చు, మీకు అనుభవం అయినప్పుడు మీరు చెప్పచ్చు. కాబట్టి ఈ అనుభవానికి నేను ఇక్కడ ధ్యానం చేసేదానికి ఏమైనా సంబంధం ఉంటే అది భగవంతుని యొక్క లీలనే కానీ నాది కాదు. నాతోటి ఏదన్నా ఒక పని చేపిస్తున్నదేమో ఆ పరమతత్వం, ఆ పరబ్రహ్మ, ఆ యొక్క అనంతమైన శక్తి. నాకు తెలియదు ఆ సంగతి. నేను ధ్యానం చేస్తాను, ఆశీర్వాదం ఇస్తాను, అంతవరకే నా పని. మిగిలిందంతా కూడా అదంతా దైవలీలనే. ఈ మధ్య ఒక 2-3 రోజుల నుంచి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నాలో ప్రారంభమైంది. ఇది ఏంటంటే, ఈ రాధాస్వామిని ఎవరైతే స్థాపించారో ఆయన స్వామి శివ్ దయాల్ మహారాజ్ అని అంటాం. పూర్తిగా నేను ధ్యానం చేసేటప్పుడు నా చుట్టూ తిరుగుతున్నాడు ఆయన. మీరు నమ్మండి నమ్మకపోండి, అది వేరే సంగతి. నేను ధ్యానం చేసేటప్పుడు నా చుట్టూ తిరుగుతున్నాడు స్వామి శివ్ దయాల్. ఎవరైతే రాధాస్వామి ఇది స్థాపించాడో, ఈ మతాన్ని స్థాపించాడో, దీనికి ఆది గురువు ఎవరైతే ఉన్నారో ఆయన నేను ధ్యానం చేసేటప్పుడు నా చుట్టూ తిరుగుతున్నాడు. కళ్ళు మూసుకుంటే ఆయనే కనపడుతున్నాడు, కళ్ళు తెరిచినా ఆయనే కనపడుతున్నాడు. 2-3 రోజుల నుంచి కంప్లీట్గా నా చుట్టే తిరుగుతున్నాడు. అయితే ఇది ఎట్లా, ఎందుకు ఇట్లా అని అంటే, నేను ఇంకా ఆనందరావు మహారాజ్ యొక్క శిష్యుడే. నేను ఆనందరావు మహారాజ్ గారి యొక్క శిష్యుడినే. కానీ ఆయన కనపడుతున్నాడంటే
ఆయన యొక్క ఫోకస్ కూడా నా మీద ఉన్నట్టు నేను కనుక్కున్నాను. ఆయన యొక్క ఆశీర్వాదం కూడా నా మీద బలంగా పనిచేస్తున్నట్టుగా నేను అనుకున్నా. ఎట్లా కళ్ళు మూస్తే ఆయనే కనపడుతున్నాడు. ధ్యానంలో కూర్చుంటే ధ్యానంలో ఆయనే ముందు వచ్చేసాడు. ఒకసారి ఒక విజన్లో ఆయన ఏం చేశాడు, నన్ను పైకి తీసుకెళ్ళాడు. చాలా ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్ళేసి అక్కడ పెద్ద నది ప్రవహిస్తుంది. ఆ నదిలో 3 సార్లు ముంచాడు నన్ను, 3 times. ఇదే స్వామీజీ మహారాజ్ ఒక విజన్లో ఒకసారి ధ్యానంలో నాకు దగ్గర ఇది ఒక 4 సంవత్సరాల క్రితం కావచ్చు, 3-4 సంవత్సరాల క్రితం ఇది జరిగిన సంఘటన. అయితే అక్కడికి పోయి ఆయన 3 సార్లు నన్ను నీళ్ళల్లో ముంచి, నిన్ను పూర్తిగా ఇప్పుడు పరిశుభ్రం చేసేసాను, ఇదేందనుకుంటున్నావు, ఇది సత్లోక్. ఆయన అన్నాడు, ఇది సత్లోకము, నేను తీసుకొచ్చి ఇక్కడ ప్రక్షాళన చేసి ఇక్కడంతా కూడా చూపించింది నీకు సత్లోకం ఇది అని ఆయన ఆశీర్వాదం చేసి, అయ్యా నేను ఇక్కడ ఉండను, నాది ఇంకా పై స్థాయి, శబ్ద ప్రకాశాలకు ఆవల నేను ఉంటాను అని చెప్పి ఆశీర్వాదం ఇచ్చేసి నన్ను ఒక నెత్తి మీద ఒక దెబ్బ కొట్టాడు, కిందకు వచ్చాను. ఇది ధ్యానంలో అనుభవం. ఇది ధ్యానంలో అనుభవం. అంటే నేను చెప్పేది సత్యమా అసత్యమా అనేది మీకు డౌట్ రావచ్చు, కానీ ఇది అనుభవిస్తేనే వస్తుంది అని మీకు ఇంతకుముందే చెప్పా. ఇది అనుభవం, ఏదో మాటలతోటి అయ్యేది కాదు. ఇవి ఏదో ఈరోజు ఒక జన్మదినం సందర్భంలో అది బయటకు వచ్చేసింది మీకు చెప్పేశాను. ఇది నా జన్మ, చాలా జన్మలు పోయినాయి, కొన్ని జన్మలు మాత్రం నాకు గుర్తున్నాయి. నాకు నాగార్జున సాగర్ తెలుసు కదా మీకు, దాని పక్కనే నాగార్జున కొండ ఉంటుంది. ఆ కొండలో ఒకప్పుడు నాగార్జునుడు తపస్సు చేశాడు. నాగార్జునుడు, ఆచార్య నాగార్జునుడు అక్కడ తపస్సు చేశాడు. అప్పుడు బౌద్ధుడు ఆయన, మహాయానానికి సంబంధించిన గొప్ప గురువు ఆయన. ఆ గురువు సాన్నిధ్యంలో నేను తపస్సు చేసినట్టుగా, ఆయనతోటే బౌద్ధంలో నేను ప్రయాణించినట్టుగా నేను అక్కడ దర్శించిన తర్వాత ఒకసారి ఎక్స్కర్షన్ పిల్లలను తీసుకుపోతే అదే నాగార్జున కొండలో నేను అక్కడ చూస్తే నాకు అంత గుర్తొస్తుంది. అరే ఇక్కడ తిరిగాను నేను, ఇదంతా నాకు పూర్వ జ్ఞానం అక్కడ వచ్చేసింది. అక్కడికి వచ్చి చూసేటప్పటికి అది తర్వాత నాకు గుర్తొచ్చింది, ఓహో మహాయానంలో ఉన్నప్పుడు ఆచార్య నాగార్జునుడు నేను బౌద్ధ భిక్షువుగా ఉండి ఇక్కడ సాధన చేశాను అనేది నాకు అది ఒక రెవల్యూషన్ వచ్చింది, తెలిసింది అక్కడ. అయితే ఇట్లా ఎందుకు జరుగుతాయి, ఎట్లా జరుగుతుంది ఇది అని అంటే కేవలం ధ్యానం వల్లనే. ఈ పూర్వజ్ఞానం రావటం అనేది అంత సాధారణంగా రాదు. పూర్వజ్ఞానం అంటే పూర్వ జన్మల్లో వచ్చినటువంటి మన సంస్కారాలు అన్నీ ఆగిపోతాయి, ఈ జన్మలో మనకు తెలియవు. కానీ కొంతమంది సాధన చేసేవాళ్ళకి తెలిసిపోతుంటాయి. సాధన చేసేవాళ్ళకి కొన్ని తెలుస్తాయి, అన్నీ తెలవు. ఒకసారి ఒక మహాత్ముడు రాఘవేంద్ర స్వామి, మీకు తెలుసు, ఇంకా నాకు చెప్పిన ఒకసారి ఇది. రాఘవేంద్ర స్వామి నేను ధ్యానంలో ఉన్నప్పుడు ఒక చిన్న ఇంత ఏదంటే ఒక గుండ్రని ఒక బంతిలాగానో లేకపోతే ఒక గోళీలాగా ఉంది, అది డైరెక్ట్గా నాలోకి పంపించేశాడు ఆయన. నా ముందే ఉన్నాడు ఆయన, డైరెక్ట్గా నాలో ఎంటర్ అయింది, భూమధ్యంలోకి ఎంటర్ అయిపోయింది. ఆయన ఇట్లా ఆశీర్వాదం చేసేటప్పటికి దాంట్లో నుంచి డైరెక్ట్గా నాలో ఈ భూమధ్యంలోకి వచ్చేసాడు. ఎంత పరమశాంతి అంటే ఆ తర్వాత నేను చెప్పలేను. ఒక్కొక్కసారి నేను ధ్యాన స్థాయిలోకి పోయినప్పుడు 15 నుంచి 20 గంటలు కూడా నేను అదే స్థాయిలో ఉండిపోతున్నా. అది గురువు ఆశీర్వాదం. ఆయన ఒక మాట అన్నాడు, ఏమన్నా అంటే నీకు కొన్ని శక్తులు ఇస్తున్నా మహారాజ్, నాకు అవన్నీ ఎందుకు, ఈ మంచికి ఉపయోగించు. ఏమన్నాడు, ఇది మంచి కోసం ఉపయోగించు, 10 మందికి ఉపయోగపడేటట్టుగా ఆశీర్వాదం ఏమన్నాడు. అంతే, నేనేం కోరలే, ఆయనే ఇచ్చాడు. అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, నా గురువు ఒక ఆయన ఉండి కూడా ఇంకా వేరే గురువులు కూడా నాకు ఆశీర్వాదం ఇస్తున్నారు. ఈరోజు చాలామంది మహాత్ములు ఉన్నారు. ఒక్క ఉదాహరణ చెప్తున్నా, ఇదంతే. చాలామంది మహాత్ములు నాతోటి సంపర్కంలో ఉంటారు, కనబడుతూ ఉంటారు, నాతోటి మాట్లాడుతూ ఉంటారు, ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు. వాళ్ళందరి ఫోర్సులు మన మీద పనిచేస్తూ ఉంటాయి. కాకపోతే గురువు నాకెవరు, ఆనందరావు మహారాజే. వీళ్ళందరూ ఎన్ని ఫోర్సులు వచ్చి నా మీద పనిచేసినా నా యొక్క గురువు ఎవరు అంటే ఆనందరావు మహారాజే.
వీళ్ళందరూ నాతోటి పని తీసుకోవటానికో లేకపోతే నాలో ఇంకా శక్తిని పెంచడానికో బయట నుంచి వచ్చే ఫోర్సులు ఇవి. కాబట్టి ఒకే విషయం మీకు చెప్తున్నా, మీరు ఎప్పుడైతే నిజమైనటువంటి స్థాయిలోకి పోవాలనుకుంటారో, భగవంతుని యొక్క చరణాల్లోకి వెళ్ళాలనుకుంటారో, గురువు చెప్పేది వినండి. ఫస్ట్ దాన్ని మననం చేయండి. 1-10 సార్లు ఆలోచించండి. ఏం చెప్పాడు మహారాజు? ఇవాళ సత్సంగం పోయినాం, ఏం జరిగింది అక్కడ, ఏం జరిగింది, ఏం చెప్పాడు? మరి దీంట్లో మహారాజు చెప్పింది ఒక్క పాయింట్ ఈ తేప మనం ఫాలో అవుదాం అనుకోండి. అబద్ధాలు ఆడొద్దని చెప్పామనుకో మాట, అరే మహారాజు అబద్ధాలు ఆడొద్దు అన్నాడు, చూద్దాం ఒక 6 నెలలు. మహారాజు ఏం చెప్తున్నాడు? 6 నెలలు అబద్ధాలు ఆడకపోతే నీ నోటికి పవర్ వస్తుంది, నీ నాలుగుతో నువ్వేమంటే అది అవుతుంది అని చెప్తున్నాడు. మరి ఇది చేసి చూస్తే తెలుస్తుందా, మాటలు వింటే తెలుస్తుందా? సబ్హీ ఆయే సద్గురు ఆగే దర్शन न पकड़ा बचन न लगा कहा इन सत्संग से क्या फल पाया वक्त गया और जन गवाया. ఏం లాభమయ్యా? రావటం పోవటం, ఈ జన్మకు రావటం, ఇంకో జన్మ పోవటం, ఇంకో కిందకు రావటం, ఇవన్నీ ఏంది మరి? ఇదన్నీ ఎందుకు? ఎప్పుడన్నా ఆలోచించారా? అసలు నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను, నా పని ఏంది, నేను ఎందుకోసం ఇక్కడ ఉన్నాను, అసలు నేను ఎవరిని అనేది ఎప్పుడన్నా ఆలోచించుకుంటే ఆ ఆలోచన, ఆ ప్రశ్న ఏదైతే ఉందో అదే నీకు జవాబు చెప్తుంది. రమణ మహర్షి అదే చెప్తాడు. అరే నిన్ను నువ్వు ప్రశ్నించుకో, లోపలికి పో, చూడు, దాన్ని అడుగు, అదే చెప్తుంది అంటాడు. లోపలికి పోయే కొద్దీ మీకు ఆ శక్తి ఏదైతే ఉందో అదే మీకు ఆన్సర్ ఇస్తుంది. గౌతమ బుద్ధుడి దగ్గరికి గొప్ప శిష్యులు పోయేవాడు. ఒక్కొక్కళ్ళకి 1000 మంది 2000 మంది శిష్యులు. వాళ్ళు కూడా గౌతమ బుద్ధుడి దగ్గర పోయేవాడు. గౌతమ బుద్ధుడు ఏం చేసేవాడు? ఒకటే చెప్పేవాడు, మీరు మౌనంగా నా ముందు కూర్చోండి, అంతే. ఏమంటాడు? మౌనంగా నా ముందు కూర్చోండి, ఇంకేం లేదు. ఎన్ని రోజులు కూర్చోవాలా? ఒక 2 సంవత్సరాలు కూర్చుంటారా? మామూలుగా మనతోటి అవుతుందా? ఒక్కరోజు చేసి మహారాజ్ ఇదేంది మహారాజ్, నాకు ఇన్ని రోజులు రమ్మంటారు, ఇక్కడనే కూర్చోమంటారు, ధ్యానం చేయమంటారు. 2 సంవత్సరాలు నువ్వు మౌనంగా కూర్చున్న తర్వాత మళ్ళా ఏమంటాడు? ఇప్పుడు ఏమంటావు అంటాడు. మహారాజ్ నా ప్రశ్నలన్నీ మొత్తం ఆన్సర్స్ వచ్చేసినాయి అంటాడు. మౌనంలోనే నాకు ఆన్సర్స్ దొరికిపోయినాయి అంటే ఎందుకు చెప్తున్నాడు గౌతమ బుద్ధుడు? ఎందుకు అతను 2 సంవత్సరాలు మౌనంగా ఉండమన్నాడు గౌతమ బుద్ధుడు అంటే, నువ్వు మౌనంలో ఉన్నప్పుడు నిజమైనటువంటి స్థాయికి పోతే నీకు జవాబులు వాటంతటవే లోపటి నుంచి బయటకు వస్తాయి. రమణ మహర్షి చెప్పేది అదే. మౌనమే గొప్ప ప్రసంగమయ్యా మీరు అనుకుంటున్నారేమో, మీరు మౌనంలో ఉంటే దానికి జవాబు దానంతటదే లోపల నుంచి బయటకు వస్తుంది. మీకు ఎన్ని ప్రశ్నలు ఉన్నా దానికి జవాబు దొరికిపోతుంది అంటారు. మౌనంగా ఉంటామంటే ఇట్లా కూకొని 10 రకాలుగా ఆలోచించడం మౌనం కాదు. ఆలోచన లేని స్థితి మౌనం. ఉపవాసం చేస్తారు మనవాళ్ళు. ఉపవాసము అంటే దేవునికి దగ్గరగా పోయి ఉండటము. ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉండటమని కాదు. ఆనందరావు మహారాజ్ చెప్తుండే, అసలు మనము ఈ ఉపవాసాలు చెప్పే ఉపవాసాలు మనకెందుకయ్యా, నేనైతే 3 పూటలు తింటా, నువ్వు కూడా తిను అన్నాడు. ఏమన్నాడు? నేను 3 పూటలు తింటా, నువ్వు కూడా 3 పూటలు తిను, కానీ దృష్టి ఎక్కడ ఉండాలి? భూమధ్యంలో ఉంచు. ఉపవాసం ఉండటం వల్ల లాభం ఉంటుంది కొంత, నేను కాదన్ను, కానీ ఉపవాసములో ఉండండి, భగవంతునికి దగ్గరగా ఉండండి, ఆ స్థాయిలోనే ఉండండి, ఏ ఆలోచన లేని స్థితిలో ఉండండి, అది ఉపవాసం అవుతుంది. ఉపవాసం. అయ్యా 3-4 రోజుల నుంచి నేను ఉపవాసం ఉన్నా. ఏం చేసా? ఉపవాసం ఉండి రకరకాల ఆలోచనలు చేసిన, రకరకాల వాడు అన్నాడు ఆ రోజు అది గుర్తుకొచ్చా, లేకపోతే మనం చేసిన దానం గుర్తుకొచ్చా, మనల్ని ఎవడన్నా బెదిరించింది గుర్తొచ్చా, ఇవన్నీ మనసులో కనుక మెదులుతూ ఉంటే అది ధ్యానం ఎట్లయితుంది, అది ఉపవాసం ఎట్లయితుంది? ఏం మిలిటరీ మ్యాన్ ఇన్ని రోజుల తర్వాత వచ్చావు, ఉపవాసం అంటే చాలామంది ఉపవాసాలు ఉంటారా? ఏం ఉపవాసం అది? పనికొచ్చే ఉపవాసం కాదు అది, పనికి రాని మందికి చూపించే ఉపవాసం. కొంతమంది దేవుని చుట్టూ తిరుగుతూ ఉంటారు, అబ్బో ప్రదర్శనలు ప్రదర్శనలు ప్రదర్శనలు, తిరిగి 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 వచ్చి 5 రూపాయలు వడ్డీకి ఇస్తాడు వాడు.
వచ్చి ఏం చేస్తాడు, 5 రూపాయలు వడ్డీకి ఇస్తాడు. అరే నువ్వు భగవంతుని దగ్గర ఉండి భగవంతుని చుట్టూ తిరిగి నువ్వు అందరు 2 రూపాయల వడ్డీ లేకపోతే ధర్మ వడ్డీ ఏదో తీసుకుంటే నువ్వు 5 రూపాయల వడ్డీకి ఇస్తే మరి ఇంకా ఏందయ్యా నీకు సాధించేది? నువ్వు ఎందుకు తిరుగుడు? ఇట్ ఈజ్ కాల్డ్ దిఖావట్. దీన్ని ఏమంటారు? చూపించే భక్తి, లోపించిన భక్తి, అంతర్గతము లేనటువంటి భక్తి. భక్తి చేసేవాడు మూడో వాడికి తెలవకుండా చేయాలన్నాయా? కనిపించేటట్టు కాదు. దండలు వేసుకోవటం, లేకపోతే ఏమన్నా పెద్దగా జాజు బట్టలు వేసుకోవటం, కాషాయాలు వేసుకోవటం, కమండలాలు పట్టుకోవటం, ఈ ఫోజులు కాదు. నువ్వు నిజంగా నిరాకార పరబ్రహ్మని లోపల దర్శిస్తున్నావా లేదా, నీ స్థాయి ఆ స్థాయిలోకి వెళుతుందా లేదా, అది చూసుకోవాలా. ఇది ఎప్పుడు ఏం చేసుకోవాలి? నిన్ను నువ్వే ప్రశ్నించుకోవాలా. వేరే జడ్జిమెంట్స్లు అవసరం లేదు. నో జడ్జిమెంట్స్, ఓన్లీ యువర్ సెల్ఫ్ ఈజ్ ద జడ్జ్. దట్స్ ఆల్. నీ అంతటి నువ్వే జడ్జివి. నువ్వేం చేసినావు, ఇలా ఏమేం చూసావు లోపల, లేకపోతే ఏమేం చేసావు ఒకసారి రాసుకోండి. ఇవాళ చేసిన తప్పులు రాయండి, ఇవాళ చేసిన మంచి పనులు రాయండి. మీకు అర్థమవుతుంది మీరెవరో. వేరే వాళ్ళు చెప్పాల్సిన పని లేదు. అందరికీ చూస్తానికి చాలా మంచి పనులు చేస్తున్నట్టు నటిస్తూ లోపల అనేకమైనటువంటి చెడు పనులు చేస్తూ ఉంటే మీరు అనుకుంటారు ఎవరికి తెలవదేమో అని. ఈ పంచభూతాలన్నీ రెడీగా ఉంటాయి సాక్ష్యం ఇవ్వడానికి. మీకు తెలవకుండా అంతా రికార్డ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు మీ జీవనాన్ని చాలా సక్రమంగా, చాలా సంతోషంగా, చాలా ఆనందంగా గడపాలి. ఉన్న దాంట్లో తృప్తి చాలు. ఈ తృప్తిని మీరు అనుభవించాలి. నేను అనేది, బాధ వచ్చినా, ఎవరయ్యా బాధలు లేని వాళ్ళు ఎవరో ప్రపంచంలో? సుఖం వచ్చినా బాధ వచ్చినా సమతా స్థితిలో ఉండేవాళ్ళే. ఏమంటారు కృష్ణుడు? ఏం చెప్తాడు? స్థితప్రజ్ఞ స్థితి. అన్నిటినీ సమానంగా చూడటమే. ప్రపంచంలో అందరినీ సమానంగా చూడు. బిచ్చగాడంతే, రాజు అంతే, మినిస్టర్ అంతే, లేకపోతే మన సాటివాడు అంతే, మన పై అధికారి కూడా ఒకటే అని అన్ని రకాలని ఒకటేసారి అందరినీ ఒకే దృష్టితో చూడగలిగే నీ యొక్క స్థాయి పెరిగిందనుకో, మానసిక స్థాయి పెరిగిందనుకో, దట్ ఈజ్ కాల్డ్ స్థితప్రజ్ఞ స్థితి. కృష్ణుడు చెప్పేది అదే. మనస్సును స్థిరం చేసినప్పుడు, ఆ స్థాయిలోకి పోయినప్పుడు ప్రపంచమంతా ఏకమై ఒకటే రకంగా కనిపిస్తుంది. బుద్ధుడు తనకు జ్ఞానోదయం అయిన తర్వాత ఒక ఆయన ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాడు. ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి బోధి వృక్షం కింద ఆయనకు జ్ఞానోదయం అయింది. ఆ జ్ఞానోదయం అయిన తర్వాత ఒక్కొక్క అడుగు వేస్తుంటే పచ్చికలో కూడా, అంటే దట్ గ్రాస్ తెలుసు కదా, గడ్డి, ఈ గడ్డి మీద ఒక్కొక్క అడుగు పడుతుంటే అతని హృదయం మీద పడ్డట్టుగా అనిపిస్తుందంట. అంటే దాని అర్థమైంది, గడ్డి ఆయన ఒకే రకమైనటువంటి బాధ అనుభవిస్తున్నాడు. దాని మీద కాలు పెడితే అది ఎంతైతే బాధ అనుభవిస్తుందో ఇతను హృదయంలోకి వచ్చేస్తుంది అది. కాబట్టి ఆ స్థాయిలోకి వెళ్ళిపోయినప్పుడు ప్రపంచం అంతా ఒకటే. నా అనేది ఉండదు, వాడు అనేది ఉండదు, అంతా వాందే, మందేముంది, అంతా ఆ శక్తి యొక్క ప్రభావమే, మందేముంది. చూడండి, ఒక సీడ్, ఒక విత్తనం కనుక మొలకెత్తాలంటే ఆ విత్తనం యొక్క పైపొర అంతా కూడా నశించిపోవాలి. అర్థమైందా? ఒక విత్తనం భూమి మీద పడ్డది, అది మొలకెత్తాలంటే ఏం చేయాలా? ద సీడ్ కోడ్ మస్ట్ బి డిస్ట్రాయిడ్. ఆ సీడ్ యొక్క, ఆ విత్తనం యొక్క పైపొర ఏదైతే ఉందో అది పగిలిపోవాలి. అర్థమవుతుందా? పగిలిపోవాలి. ఈ పగిలిపోయిన తర్వాత దాన్ని మెల్లగా ఏమవుతుంది? వేరు మొదలవుతుంది. వాట్ వీ కాల్ రూట్స్, ప్రైమరీ రూట్స్, అంతే కదా, ప్రాథమిక మూలం. దాని తర్వాత ఏమవుతుంది? ఆ 2 పప్పు బద్దలు వచ్చి మెల్లగా ఇట్లా బయటకు వస్తాయి. అక్కడి నుంచి మెల్లగా ఒక పిలక స్టార్ట్ అవుతుంది. ఆ రెండింటి మధ్య ఆకు, పప్పు బద్దలు పక్కకు పోతే ఆకు, చిన్న ఆకు ఒక మొలకలాగా స్టార్ట్ అవుతుంది. ఇది ప్రకృతిలో జరుగుతున్నటువంటి విచిత్రం. అది అట్లా జరగటానికి ఎంత ఫోర్స్ పనిచేస్తుందో తెలుసా మీకు? మనకు మామూలుగా మహారాజు ఏదో చెప్పేశాడు, ఏముందా అట్లా భూమి మీద వేస్తే మొలక రాకేమవుతుంది అనుకుంటాం, అంతే కదా. ఇట్ ఈజ్ వెరీ సింపుల్. మనకి
కానీ ప్రకృతి దానికి ఎన్ని తోడ్పాట్లు చేస్తుందో మీరు ఆలోచించారా? ఆ యొక్క సీడ్ కోట్ అంటే ఆ యొక్క విత్తనం యొక్క పై పొర తొలగిపోవడానికి దానికి కావాల్సిన పదును కావాలి. ఏం కావాలా? భూమిలో పడితే భూమి యొక్క పదును అది తొలగిపోవడానికి, మెత్తబట్టడానికి, దాంట్లో ఉండేటువంటి పై పొర తొలగిపోవడానికి ఆ ప్రకృతి శక్తి ఏదైతే ఉందో తేమ, ఆ తేమ అవసరం అక్కడ. ఆ తేమ నుంచి అది బయటకు వచ్చిన తర్వాత మెల్లగా దాని రూట్స్ ఏదైతే ఉందో కిందికి పోయి అక్కడున్న లవణ జలాన్ని తీసుకుంటుంది. భూమిలో ఉండేటువంటి ఏదైతే నీరు ఉంటుందో నీరులో ఖనిజ లవణాలు ఉంటాయి, వాటిని తీసుకుంటుంది. తీసుకొని ప్రాణశక్తి బయలుదేరి ఆకులు ఇవన్నీ మొలవటం మొదలు పెడతాం. ఇక్కడ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ మనం చేయాల్సింది ఏంటంటే, అది ఎప్పుడైతే భూమి మీద పడి అది దాని యొక్క పైపొర, విత్తనం యొక్క పైపొర పగిలిపోయిందో మీరు ఒక్కసారి చేయి పెట్టి కదిలించండి. దట్ కెనాట్ జర్మినేట్. అది మళ్ళా మొలకెత్తదు. నీ చెయ్యి పడ్డది కాబట్టి అది మొలకెత్తదు, అంతే. అర్థమైందా సీను? ప్రకృతి ఇచ్చే శక్తుల్లో నువ్వు అడ్డం చేతులు పెడితే ప్రకృతి ఎట్లా ఒప్పుకుంటుంది? ఒప్పుకోదు. ప్రకృతి ఒప్పుకోదు. దానంతటదే పెరుగుతుంది. దానంతటదే ఈ ప్రకృతిలో ఉండేటువంటి తేమ, గాలి, ఎండ, నీరు అన్నిటిని తీసుకుంటుంది. నువ్వు మధ్యలో చేతి పెట్టి అటు ఇటు తిప్పావనుకో, దట్ విల్ డిస్ట్రాయ్. అందుకనే ప్రకృతి శక్తులతోటి మనం ఏ ఆట ఆడకూడదు. ప్రకృతి శక్తులతోటి ఏ ఆట ఆడకూడదు. ఒక్క నిమిషం చాలు మనం అందరం చచ్చిపోవటానికి. గాలి లేకపోతే, నీరు లేకపోతే, అగ్ని లేకపోతే, ఆకాశం లేకపోతే, ఈ భూమి మీద లేకపోతే, ఇవన్నిట్లో ఏదన్నా సరే ఒక్కటి కనుక స్తంభించిపోయిందంటే మనం మళ్ళా ఉండం ఈ భూమి మీద, అందరం చచ్చిపోతాం. అంటే ప్రకృతి ఇచ్చేటువంటి శక్తుల గురించి మనం ఎప్పుడు ఆలోచించం. మనం ఎంతసేపు మన డబ్బులు, మన జీవనము, మన ఇల్లు, మన వీటి గురించి ఆలోచిస్తాం. కానీ ఈ ప్రకృతి మనకేమిస్తుంది, ప్రకృతిలో ఉండేటువంటి శక్తులు ఏంటి, వీటి యొక్క ఆవిర్భావం ఏంటి, వీటికి మూలమేంది, ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది వీటికి, ఈ అన్నిటి గురించి ఆలోచించడమే ధ్యానం. ధ్యానం అంటే అది ఏదో పైన ధ్యానం చేసేసినాం అంటే అది కాదు. ఈ ప్రకృతి శక్తుల యొక్క గొప్పతనాన్ని, లేకపోతే దీని ఆవిర్భావాన్ని, దీన్ని ఆవిర్భించడానికి కావలసిన శక్తి ఏదైతే ఉందో అది చాలా దూరం నుంచి మనకి వస్తుంది. నక్షత్రాల రూపంలో, సూర్యుని రూపంలో, చంద్రుని రూపంలో, ఈ అన్నిటి యొక్క పైనుండేటువంటి కాంతి రూపంలో, దీనికి అతీతమైనటువంటి పైనుండే సోర్స్ ఏదైతే ఉందో, భగవత్ శక్తి ఏదైతే ఉందో, ఈ అన్నిటికి కారణమైన శక్తి ఏదైతే ఉందో, ఈ అన్నిటికీ దేనికైతే శక్తినిస్తుందో ఆ శక్తి గురించి మనం ప్రయత్నం చేసేదే ధ్యానం. దాన్ని కనుక్కోవటం ధ్యానం. ఇవన్నీ అవుతాయి. ఇవన్నీ ఎప్పుడైతే పైకి పోతూ ఉంటామో మీరు చూడండి, ఈ విమానం టేకాఫ్ అవుతూ ఉంటుంది, తెలుసు కదా. భూమి మీద ఒక 2 కిలోమీటర్లు ఇట్లనే వెళ్ళిపోయి మెల్లగా పైకి వెళ్తుంది. ఇట్ ఈస్ టేకాఫ్. తర్వాత టేకాఫ్ అయి అది పైకి 33,000 అడుగులు ఎత్తుకెళ్ళిపోతుంది. ప్రతి విమానం 33,000 అడుగులు ఎత్తుకెళ్ళిపోతుంది. ఆ ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత కిందకు చూడండి, ఏమైనా కనపడుతుందా? ఏమి కనపడుతుంది. ఇప్పుడు టేకాఫ్ అయ్యేటప్పుడు కొంత ఎత్తు పోయేదాకా కింద గుడిసెలు, ఇళ్ళు, భవనాలు, కరెంటు తీగలు ఇవన్నీ కనపడతానే ఉంటాయి. కానీ ఇంకా కొద్ది పైకి పోయే కొద్దీ ఈ డిజపియర్ అయిపోతూ ఉంటాయి. ఇంకా కొద్ది అసలు ఏమీ ఉండదు. ఇంకా కొద్ది పైకి పోతే మేఘాలు కనిపిస్తాయి. ఆ మేఘాల కంటే పైకి పోయామనుకో ఇంకేం కనపడదు. అది నిరాకార పరబ్రహ్మ. దాన్ని ఏమంటావు? నిరాకార. మన స్థాయి కూడా అదే స్థాయి. పైకి పోయే కొద్దీ నీ దేశం కనపడదు, నీ కులం కనపడదు, నీ మతం కనపడదు, నీ ప్రపంచం కనపడదు. పై స్థాయికి వెళ్ళిపోయేటప్పటికీ అంత ఏకంగా ఏం కనిపిస్తుంది? ఆకాశం శూన్యంగా కనిపిస్తుంది. ఆ శూన్యానికి ఏదైతే శక్తినిస్తుందో ఆ శక్తి వైపు మనం నడవాలి. విమానంలో పోతే కొంత దూరమే పోతాం, ధ్యానంలో పోతే ఎంత పైకి పోతామో అంటే కొన్ని కోట్ల యోజనాల దూరం వెళ్ళిపోతుంది ధ్యానశక్తి. ఈ సోర్స్ వెళ్ళిపోతూనే ఉంటుంది పైకి. ప్రకాశంలో శబ్దం వింటూ పైకి వెళ్ళిపోతూనే ఉంటుంది. దాని యొక్క అంతు అనుభవిస్తే కానీ తెలియదు.
ఏదో మామూలుగా మనం చెప్పుకునే ఏముందా, ధ్యానంలో కూర్చున్నాడు, ఏదో ఆయన మాట్లాడకుండా ఉన్నాడు అంతే అనుకుంటాం. కానీ శక్తి పెరిగే కొద్దీ ప్రపంచం అంతా ఒకటిగా కనపడుతుంది. అందుకనే జగన్మిథ్య ఆయన ఏమంటాడు, శంకరాచార్యులు అంటారు జగన్మిథ్య, జగత్ అనేది మిథ్య, ఇది ఏందయా ఏమీ లేదు, ఇది జగత్ అనేది లేనే లేదు, ఇదంతా నువ్వు సృష్టించుకుందే అంటాడు. కానీ ఆయన అనుభవంతో చెప్పిన మాట అది శంకరాచార్యులు జగన్మిథ్య అని ఎందుకన్నాడు? ఆ స్థాయిలో పైకి వెళ్ళిపోయాడు ఆయన, చాలా పైన స్థాయి నుంచి మాట్లాడుతున్నాడు ఆయన. ఈ భూమి మీద ఉన్నవాడికి మిథ్య ఎట్ట కనపడుతుంది? నా ఎదురున శ్రీనివాస్ ఉన్నాడు, నా ఎదురు నేనున్నాడు, ఆయన ఉన్నాడు, ఇట్లా నేను నడుస్తూ ఉంటే ఆయనకు నేను టక్కర్ అవుతా, లేకపోతే వాడు వచ్చి నన్ను కొడతాడు, ఇవన్నీ ఆలోచిస్తాం. కానీ ఈ స్థాయి పెరిగే కొద్దీ ఇవన్నీ ఏముండవు, అక్కడ నిరాకార పరబ్రహ్మ తప్పక ఏమీ లేదు. కానీ ఆ స్థాయికి వెళ్ళాలి, మనం చేసేది అదే ప్రయత్నం. ఇంత పెద్ద స్థాయి ఉంది ఇది. రాధాస్వామి అంటే ఏదో మామూలుగా మనం అనుకున్నట్టుగా ఏదో చిన్నగా సింపుల్గా అనుకునేరు. ఇది చాలా పెద్ద స్థాయి కలిగింది. దీన్ని అనుభవిస్తే కానీ తెలియదు. ఎంత తెలిసింది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే నిజమైన ఆధ్యాత్మిక చింతనలోకి రాండి. ఏదో మాటలు చెప్పుకొని ఏదో వచ్చాం పోయాం, దండలేసాం, కాళ్ళు మొక్కాం, శాలువాలు కప్పాం, ఇది కాదు. ఇదేమవుతుంది? ఇది వేశారు గురువుకి, దాంట్లో ప్రేమ, భక్తి, విశ్వాసం ఇవన్నీ ఉన్నాయా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆ స్థాయిలో మీరు వేశారా? ఇవి ఉన్నప్పుడు మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. మీరు వేసేటువంటి శాలువలు కానీ, దండలు కానీ, లేకపోతే పాద నమస్కారాలు ఏవైతే ఉన్నాయో వీటిని మీరు మీ మనస్సుని ఏకాగ్రం చేసి మీ యొక్క మొత్తం శక్తినంతా గురువు యొక్క పాదాల కాడ పెట్టి మీరు నిజంగా ధ్యాన దృష్టితోటి వేశారా? ఒకసారి ఆలోచించండి. ఒకవేళ అట్లా వేయగలిగిన వాళ్ళకి చాలా ఉపయోగం ఉంది. చాలా ఉపయోగం అంటే ఏంది? వాళ్ళ మనసులో కోరికలు తీరవచ్చు, ధ్యానం కుదరవచ్చు, ఇంకా పై స్థాయికి పోవచ్చు. మీరు ఏదో ఎన్నో రోజుల నుంచి మీకు కాని పని కావచ్చు, ఏమన్నా జరగవచ్చు. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే మీరు చేసేది ఏ పని అయినా సరే నిజంగా శరణాగతి అయి మీరు చేస్తున్నారా? ధ్యానంతో చేస్తున్నారా? ప్రేమతో చేస్తున్నారా? విశ్వాసంతో చేస్తున్నారా? లేకపోతే నటిస్తున్నారా? ఇది నటన వల్ల ఏమీ లాభం లేదు. నిజమైనటువంటి విశ్వాసం, ప్రేమ వీటితోటి మీకు లాభం అవుతుంది. శరణాగతి పూర్తిగా శ్రీకృష్ణుడు లాస్ట్ 18వ అధ్యాయంలో ఒకటి చెప్తాడు, ఒరే బాబు నీకు కర్మయోగం చెప్పాను, భక్తి యోగం చెప్పాను, ఎన్నో యోగాల గురించి నీకు చెప్పాను, జ్ఞానయోగం చెప్పాను, ఇవన్నీ వదిరా బాబు అర్జున్, నువ్వు ఇవన్నీ బంద్ చేయి, ఒకటే ఒక పని చేయి, నువ్వు పూర్తిగా నాకు శరణాగతి అయిపో, బస్ టోటల్ సరెండర్నెస్. నువ్వు ఎప్పుడైతే టోటల్ సరెండర్నెస్కి వచ్చేస్తావో నీ బాధ్యత నేను తీసుకుంటా, నిన్ను నేను నడిపిస్తా. ఎవరంటారు? శ్రీకృష్ణుడు. అంటే దానికి అర్థమైంది, పూర్తిగా భగవంతునికి శరణాగతి పోయినప్పుడు నీ మంచి చెడ్డలన్నీ ఆయనే చూస్తాడు, వేరే వాళ్ళకు అవసరం లేదని. అంత శరణాగతి అయితే మీ యొక్క జీవితాలు ధన్యమవుతాయి నిజంగానే, కావాలి కాదు. కాబట్టి మీరు ఈ జన్మదినం సందర్భంలో ఇచ్చినటువంటి ఈ సత్సంగం యొక్క భాగ్యాన్ని మీరందరూ పొంది నిజమైనటువంటి భగవద్ధ్యానంలోకి వెళ్తారని, మీరు నిజమైనటువంటి భక్తులుగా మారుతారని, గురువు యొక్క మాటలని ఆచరణలో పెట్టి అనుభవించి ఆ అనుభవాల యొక్క ఫలితాన్ని మీ అంతటా మీరే దాన్ని చూసుకుంటారని, ఇట్లా అద్దంలో చూసుకున్నట్టు చూసుకుంటారని మీ అందరికీ ఆశీర్వదిస్తూ, అందరినీ కూడా ఎంతో ప్రేమతోటి, ఎంతో దయతోటి, ఎంతో ఆనందంతో మీ అందరికీ కూడా ఆశీర్వాదం ఇస్తున్నా. మీ సర్వ కోరికలు అనండి, ధ్యానం అనండి, ఏదైనా సరే మనసులో ఉండేటువంటి మీ యొక్క భావాలు అనండి, వాటిని పరిపుష్టి చేసి ఆ పరాతత్పరుడైనటువంటి భగవంతుడు మీ కోరికలు తీరుస్తాడని, మీ అందరి జీవనాలు ఆ ప్రకాశవంతమైనటువంటి ఆ సురతితోటి పై స్థాయికి వెళ్ళాలని అందరికీ ఆశీర్వాదం ఇస్తున్నా. అందరికీ రాధాస్వామి.
రాధాస్వామి రాధాస్వామి.